ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయ. మరి యేసు ప్రభు వారు ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు అని వాక్యంలో సెలవిస్తుంది. అంటే మరి తండ్రి దేవుడు ఈ లోకంని ఎంతగానో ప్రేమించి తన కుమారుడిని మానవ రూపంలో ఈ లోకానికి పంపించారు. మరి అంత మహిమా స్వరూపాన్ని విడిచిపెట్టి మానవ రూపంలో రావడం అన్నది ఎంత గొప్ప అద్భుత కార్యం అండి. మానవ రూపంలో వచ్చి ఆగిపోయారా? నీ కొరకు, నా కొరకు, నీ పాపమును, నీ శాపమును, నీ రోగమును, నా పాపమును, నా రోగమును, నా శాపమును మనందరివి ఆయన శిలువ మీద వేసుకొని ఆయన శిలువలో రక్తాన్ని కార్చి తిరిగి లేచారు. మరి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను అన్నది ఇక్కడ తగ్గించుకోవడం గురించి మాట్లాడుతున్నారు. అంత గొప్ప దేవుడే యేసు ప్రభు వారే ఎంతో తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. తండ్రి మాటకు విధేయత చూపించి మనలను ఈ లోకం నుండి రక్షించడం కొరకు ఆయన శిలువ మరణాన్ని యాక్సెప్ట్ చేశారు. మరి యేసు ప్రభు అంత గొప్ప దేవుడే తన్ను తాను తగ్గించుకున్నప్పుడు మనం ఏమిపాటి వాళ్ళమండి? కాబట్టి మనము యేసు ప్రభువులాగా మనం కూడా మనలను తగ్గించుకొని దేవుని యందు విధేయత కలిగి, ప్రేమ కలిగి, సిన్సియర్గా, భయంతో, భక్తితో ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన ప్రేమను మనం స్వీకరించుకుంటాము. మే ది లార్డ్ బ్లెస్ యు అండ్ గివ్ యు పీస్. హ్యావ్ ఎ ఫ్రూట్ఫుల్ డే.